టైం అయితే 4 అవుతుంది. ఎక్కడికి రా మళ్ళీ వీడు బయలుదేరాడని అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, ఫ్రెండ్స్తో అయితే వాయనాడ్ ట్రిప్ అయితే వేసేసాం. అది కూడా బైక్లో. యాక్చువల్గా బెంగళూరులో 4కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒకడు ఉంటాడు నో నో అని చెప్పడానికి. మా గ్యాంగ్లో కూడా ఒకడు ఉన్నాడు, ఇంత అర్లీ మార్నింగ్ వద్దురా, కొంచెం లేటుగా పోదామని వాడి బాధ. మేమేమో లేట్ చేస్తే వెదర్ చేంజ్ అయిపోతుందని మా బాధ. ఇంకేం చేస్తాం, సరే అని చెప్పి ఒక మీటింగ్ పాయింట్ సెట్ చేస్తున్నాం. అది ఎక్కడంటారా? నైస్ రోడ్ స్టార్టింగ్. నేనేమో ఇక్కడికి వచ్చేసాను, కానీ వీళ్ళు ఇంకా చాలా డిలే చేస్తున్నారు. మొత్తానికైతే అందరం వచ్చాం. టైం 6 అవుతోంది. ఇక లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోయాం. పదా ఓకే. బెంగళూరులో, అది కూడా మెయిన్గా కనక్పూర్ రోడ్లో అయితే చాలామంది బైకర్స్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. అందులో ఇప్పుడు మేము కూడా ఒక భాగమయ్యాం. కొంచెం టీ బ్రేక్ ఇద్దామని చెప్పి ఇక్కడికైతే వచ్చేసాం. ఓకే, you will have food, no? You will have tiffin, right? You will have tiffin, right? How about you? What? You will have breakfast, right? Yeah. Hey Darshan, you will not have breakfast. Yeah, that's what he said. Huh? You should stand on your words. Not let's see. You mentioned that you will not have breakfast. We don't want. Yeah. అరే బ్రేక్ఫాస్ట్ ఎక్కడ తిందామని మేము ఆలోచిస్తుంటే వాడేమో నాకేం బ్రేక్ఫాస్ట్ వద్దు అని వాడు. ఫైనల్గా ఈ శబరి హోటల్కి అయితే వచ్చేసాం. Don't force it to them. సో మేము మొత్తం 4 బైక్స్తో వచ్చాము వాయనాడు వెళ్దామని చెప్పి. అందులో మేము 3 మెంబర్స్ ఫాస్ట్గా వచ్చేసాం. సో ఆల్రెడీ అంతా మొత్తం తినేసాం. ఎంపీకే మన వాళ్ళు ఇంకా ½ అన్ అవర్ లేట్ అవుతుంది. After long time. After completing 4 plates. అండ్ నౌ నెక్స్ట్ రౌండ్. Yeah. 4 more plates. ಸರಿ ಬಿಡು ನಿಂತಿಷ್ಟ ಇಲ್ಲ. వీడు చూడండి, టిఫిన్ తింటే ఎక్కడ మా ముందు పరుగు పోతుందని చెప్పి ఐస్ క్రీమ్ తింటున్నాడు. ఏ దర్శన్, దర్శన్ థ్యాంక్ యూ. ఇక ఫైనల్గా అయితే ఒక ప్లేట్ చెప్పేసుకున్నాడు. ఇక లేట్ చేయకూడదు అని చెప్పి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాం.